సార్ రమేష్ గౌడ్. రమేష్ గౌడ్. మీరు ఏ ఊరు రమేష్? ఎక్కడ ఉంటావు? నా జంగం మాది మర్చిపాడు. ఇక్కడ ఉంటా హైదరాబాద్ లో. హైదరాబాద్ 2007లో వచ్చిన. 2007లో వచ్చిన. ఎట్లా పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకో బిడ్డ. బాబు ఇంటర్ అవుతుండు, పాప ఎడ్ అవుతుంది. కొడుకు ఏడు చదువుతుండే? ఇంటర్ కాలేజ్ అమీర్పేట్. బిడ్డ ఇక్కడ స్కూల్ కార్మిక నగర్. కార్మిక నగర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూలా? ప్రైవేట్ స్కూల్. ఎట్లా ఎన్ని కిరాయిలు వస్తున్నాయి రోజు? కిరాయిలు అనేది ఏం లేదు సార్. 500, 600 మా ఎక్కువ సార్. ఇంతకుముందు కేసీఆర్ సార్ నాకు మా ఫ్రీ బస్ లేక ముందుకు 2000 చేసుకునేది. 1500, 2000 చేసుకునేది. రోజు 2000 సంపాదించేది. 1500, 2000 చేసుకునేది. అప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ సార్ నాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం పెట్టిండు. మమ్మల్ని ఆనంద తీసుకోలేదు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. మా కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు ఆటో ట్యాక్సీ మాకు వేసిండు. దాని తర్వాత మాకు ఉన్న ఆటో డ్రైవర్లకు ఏమైనా అయితే 5 లక్షల బీమా పెట్టిండు మాకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఆయన గెలిచిన తర్వాత ఫస్ట్ ఆటో డ్రైవర్ పొట్టగొట్టిండు ఆయన. ఏమంటుండే ఎలక్షన్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తాం. మాదని సుందరం ఖచ్చితంగా గెలిపిస్తుంది. మేము అందరం కష్టపడి అందరం డ్రైవర్లు అందరం కలిసి తిరుగుతున్నాము. రోజు అందరం చెప్పుకుంటున్నాం. మేము ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ నుంచే మాగట్టి సుందరం గెలిపించి దాని 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ సార్ రావాలనే మేము కూడా ఖచ్చితంగా కేసీఆర్ సార్ వస్తాం. మళ్ళీ రమేష్ గౌడ్ ఒక మాట అన్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అని ఇప్పుడు ఆడవాళ్ళకు ఈ భార్యకు 2500 మహాలక్ష్మి కింద ఇవ్వాలి కదా. ఇచ్చి 2500 రాలేదు సార్. 2 రూపాయలు రాలేదు. అది చేసిన ఏం లేదు సార్. 2500 రాలేదు సార్. రాలేదు. తులం బంగారం లేదు. 1,00,000 రూపాయలు సార్. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు కరెక్ట్ గా పిలిచి ఇచ్చిండు అందరు చెక్కులు. తులం బంగారంగా 1,00,000 రూపాయలు కట్టలేవు. పింఛన్లు 4,000 ఊళ్ళో పింఛన్లు అసలు 2,000 కూడా సరిగా లేవు. 4,000 చెప్పిండు. 4,000 చేస్తాను. 4,000కు 2,000 కూడా గతిలేవు ఇప్పుడు. మీ అమ్మ బాబు ఉన్నారు. అమ్మకు వస్తుందా? పాపకు వస్తుంది. బాబుకి వస్తుందా? ఏమంటుంది? అప్పుడు 2000 ఇప్పుడు 2,000 అవి కూడా రావట్లేదు సార్. టైం రావట్లేదు. కేసీఆర్ సార్ అన్నప్పుడు టైం వచ్చేది. ఫస్ట్ 2,000 వచ్చేది. 4,000 ఇవ్వట్లేదు సార్. ఇవ్వట్లేదు. మీకు ఆటో మీద ఆటో మీద నెలకు 9,000 కట్టాలి సార్. నెలకు 9,000 కట్టాలి. ఏం చేయాలి సార్? అప్పో సబ్బేసి కడతాడా? చిన్న పిల్లలకి ఇల్లు కిరాయి కట్టాలి. పిల్లల ఫీజులు. ఇల్లు కిరాయి 7,000 సార్. బండి ఫైనాన్స్ కట్టాలి. చాలా కష్టం సార్. కష్టం అసలు బతకాలన్నా అసలు ఈ రేవంత్ రెడ్డి అసలు చనిపోవాలనిపిస్తుంది సార్. మాకు ఆటో నడిపించి అంత బాధలో ఉన్నాము. మాకేం ఆధారం లేదు సార్. రోజు 500 రావట్లేదు. ఖచ్చితంగా వస్తుంది సార్. ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఆటో ఎక్కి హైదరాబాద్ లో చెప్పాయి కదా, అప్పుడు ఎక్కడ చెప్పాడు సార్. ఇక్కడ ఇదే యూసఫ్ బస్సులో ఎక్కినాడు. ఇదే యూసఫ్ ఎక్కినాడు. ఆటో ఎక్కినాడు. ఎక్కి తిరిగి ఏమేమి హామీలు ఇచ్చారు? అప్పుడు అన్ని చెప్పిండు. ఆటో డ్రైవర్లు వస్తున్నాయి అన్ని చెప్పిన కానీ ఏం చేయలే. తీసినేం లేదు. బండి మీద ఛాలెంజ్ చేస్తుండ్రా పోలీసులు? వేస్తున్నారు సార్. బస్ స్టాప్ లో లాపితే ఫోటో కొడితే 1,130 రూపాయలు వస్తాయి. ఎలక్షన్ మీకు అవకాశం, కానీ మీ సమస్యలు అనేది బయటకు వస్తాయి. గెలిస్తేనే ఆయనకు కొంచెం సురుకునే దాస్తుంది. ఇస్తాడు. లేకపోతే ఏమైతుంది? వీళ్ళు ఎంత చేసిన నాకే ఇస్తారు ఓటాలు.